చెప్పు రాథోడ్. రణ్వీర్ సిటీలోకి వచ్చాడంట సార్. ఓకే. ఓకేనా? ఓకే ఏంటి సార్? అసలు రణ్వీర్ ఇంత అర్జెంటుగా హైదరాబాద్ ఎందుకు వచ్చాడో తెలుసుకుందాం సార్. రణ్వీర్ హైదరాబాద్కి ఎందుకు వచ్చాడో నాకు తెలుసు రాథోడ్. అంజుకి 18 years వస్తే కానీ రణ్వీర్కి ఆస్తి రాదని తెలిసాక రణ్వీర్ నెక్స్ట్ ఏం చేస్తాడు? ఏం చేస్తాడు సార్? తనకి ఆస్తికి మధ్యలో ఉన్న అడ్డుని తొలగించుకోవాలని చూసే అవకాశం ఉంది కదా. అంటే అంజు డేంజర్లో ఉంది రాథోడ్. నా గెస్ కరెక్ట్ అయితే రణ్వీర్ అందుకే వచ్చుండొచ్చు. అంజుని అంతలా అభిమానించాడు కదా సార్. అంజుకు అపాయం తలపెడతాడా? అవసరంలో ఉన్న మనిషి ఆలోచనల్ని ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు రాథోడ్. అయితే ఇప్పుడే రణ్వీర్ దగ్గరికి వెళ్ళి అంజు తన కూతురేనని చెప్పేద్దాం సార్. తన కూతురని తెలిస్తేనైనా అంజు పాపని ఏం చేయడు కదా. అప్పుడు అంజుని తనతో తీసుకెళ్లిపోతాడు రాథోడ్. నా అనుమానం నిజమైతే అప్పుడు అంజు ఇంకా ప్రమాదంలో పడుతుంది. అసలు రణ్వీర్ తన కూతుర్ని వెతకడం వెనక ఉన్నది స్వార్థమో ప్రేమో కనిపెట్టాలి. ఆ తర్వాత రణ్వీర్ భార్య అంటే అంజు కన్నతల్లి ఎవరో కనిపెట్టి 7 ఏళ్ల ముందు ఏం జరిగిందో, ఆవిడ బిడ్డని అనాథ శరణాలయంలో వదిలేసి ఎందుకు వెళ్ళిపోయిందో తెలుస్తుంది. ఇవన్నీ తెలిస్తేనే నిజం చెప్పాలా వద్దా అన్న క్లారిటీ వస్తుంది రాథోడ్. ఆ లోపు అంజు పాపకి ఏమైనా జరిగితే? ఏమీ జరగనివ్వను రాథోడ్. నా ప్రాణం అడ్డేసైనా సరే అంజుని కాపాడతాను. అది నా బాధ్యత, నా ఆరుకి నేనిచ్చిన మాట. అంజుకి తనని ప్రేమించే కుటుంబం అవసరం. ఆ కుటుంబం తన కన్న తల్లిదండ్రులు అవ్వకపోతే అంజుకి ఈ నిజం ఎప్పటికీ తెలియకుండా నా కూతుర్ని నేను కాపాడుకుంటాను. రణ్వీర్ నుంచి అంజు పాపని ఎలా కాపాడతారు సార్? అంజు పాప స్కూల్కి వెళ్తుంది, బయట ఆడుకుంటుంది. ప్రమాదం ఎక్కడైనా ఏ రూపంలోనైనా ఉండొచ్చు కదా సార్.